సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రపంచంలో రైతులంత పనిమంతులు, రైతులంత ఆశాజీవులు మరొకరు ఉండరని అంటారు. పంట వేసింది మొదలు కాపు చేతికొచ్చేదాకా పంటని తన కంటికి పాపలా కాపాడుకుంటాడు రైతు. రైతు రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్ళు కష్టపడతాడు. విత్తనాలు, నీరు, పంటకు గిట్టుబాటు ధరలు ఇలా ఏవీ రైతుల చేతుల్లో లేవు. ఇప్పుడు వ్యవసాయం జూదంలా మారి చాలా కాలమే అయిపోయింది. అప్పుల పాలైన రైతులు అయిన కాడికి భూముల్ని తెగనమ్ముకొని పట్టణాలకి కూలివాళ్లుగా వలస వస్తున్నారు. స్త్రీలు కుటుంబ భారాన్ని, అప్పులను తలలపై మోస్తూ కృంగిపోతున్నారు. ఈ స్థితికి తోడు అతివృష్టి, అనావృష్టి నిత్యం మన గ్రామీణ భారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు మనం ఉద్యాన శోభ కార్యక్రమంలో బోన్సాయి మొక్కల గురించి తెలుసుకుందాం. ఆ మొక్కల గురించి వివరించడానికి మనతో పాటు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు ఉన్నారు. మరి ఆవిడని అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మనం ఉద్యాన శోభ కార్యక్రమంలో బోన్సాయి డెమో ఒకటి చూసాం కదా, ఇవాళ బోన్సాయి గురించి ఏం చూపిస్తున్నారు మేడం? ఈరోజు సంజన మనం ఒక స్టైల్, అంటే ఒక డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పాను కదా, ఇది మనం బ్రూమ్ స్టైల్ అంటాం అనమాట. బాన్సాయిలో అంటే ఈ బ్రూమ్ స్టైల్ కానీ, ఫార్మల్ అప్రైట్ స్టైల్ కానీ, ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ కానీ మనం కావాలని పెట్టుకుంది కాదు. మనం నేచర్లో ఇలాంటి చెట్లను చూస్తాం. మనం బాన్సాయి అనగానే మరుగుజ్జు వృక్షాలు మన నేచర్లో పెద్ద పెద్ద వృక్షాలు ఎలా చూస్తామో దాన్ని చిన్నగా చూసుకోవటాన్ని మనం బాన్సాయి అంటాం కదా. ఈ స్టైల్లో అంటే ఈ బ్రూమ్ స్టైల్ ఎక్కువ మన పండ్ల వెరైటీస్ చూస్తుంటాం అనమాట. ఇక మీరు ఒక చూస్తున్నారు కదా, బ్రూమ్ స్టైల్ అనమాట. దీన్ని అంటే మనం పేరు తగ్గట్టుగానే బ్రూమ్ లాగా ఉంది. అవును, దాని అట్లనే పేరు వచ్చింది. అంబ్రెల్లా స్టైల్ అని కూడా అనొచ్చు అనమాట దీన్ని. అంటే ఒక స్ట్రైట్ మొదలు ఉండి దానికి గుబురుగా ఆల్మోస్ట్ ఆల్ ది బ్రాంచెస్ కమింగ్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు బోన్సాయిలో మనం చూస్తే ఆల్మోస్ట్ రూట్స్ అన్ని బయట కనిపిస్తూ ఉంటాయి కదా. అవునండి, అంటే మనం ఒక వృక్షం అనగానే మనకి ఎలా అనిపిస్తుందండి, ఒక మొదలు వచ్చినాక ఒక రూట్స్ మీద నుంచుంటుంది, వేర్లు మనకి బయటకు కనపడతా ఉంటాయి. అలానే ఇది కూడా వేర్లు. ఇప్పుడు మేడం బోన్సాయి అనగానే మనం ఇంత చిన్న ట్రేలో కొంచెం ఇసుకేసి మనం ఒక వృక్షం లాంటి దాన్ని పెడుతున్నాం కదా, చిన్నదైనప్పటికీ వృక్షంలా ఉంటుంది. మరి ఇంత తక్కువ ఇసుకలో ఆ మట్టితో అది దాని రూట్స్ కి అన్ని అందుతాయి అంటారు? మీకు కరెక్ట్గా అడిగారు సంజన. ఏదైతే మనం బాన్సాయి మట్టి వాడుతున్నామో అది చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. అంటే సేంద్రియ ఎరువులు, చాలా ఆర్గానిక్ మాన్యూర్ ఉంటుందన్నమాట. ఒక 8 డిఫరెంట్ ఆర్గానిక్ మాన్యూర్ దాన్ని వాడుతూ ఉంటాము. ఒక క్యాస్టర్ కేక్ అని, ఒక నీమ్ కేక్ అని, ఒక వేప చెక్క అని, ఒక ఆముదపు చెక్క అని, ఇలాంటి అన్ని సేంద్రియ ఎరువులు వాడుతూ ఉంటాం అనమాట. అంటే మట్టి ఎంత బాగా ఉండాలంటే, ఎంత రిచ్ సాయిల్ ఉండాలంటే ఈ కొంచెం సాయిల్లో మనకు ఆ వృక్షం లాంటి ఆకారం రావాలి. అంటే ఇది మామూలుగా మనం మొక్కలకి యూజ్ చేసుకునే మట్టి కన్నా చాలా రిచ్ సాయిల్ అంటుంది అనమాట. బయట దొరుకుతుంది. బయట దొరుకుతుంటే ఎక్కువ బాన్సాయి చేసేవాళ్ళు. అంటే మన దగ్గర ఒక బాన్సాయి నర్సరీ ఉంది, 3000 దాకా బాన్సాయిస్ ఉన్నాయి అనమాట. అలా వాళ్ళ దగ్గర బాన్సాయి సాయిల్ ఉంటుందండి. మామూలుగా బాన్సాయి సాయిల్ అమ్మము, మన బాన్సాయి నర్సరీస్ లోనే బాన్సాయి సాయిల్ ఉంటుందన్నమాట. ఈ బాన్సాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నాం అంటే, ఒక స్టైల్ ప్రకారంగా వెతుక్కోవాలి చెట్టుని. ఇలా ఒక మొక్క సెలెక్ట్ చేసుకున్నాం అంటే మన బ్రూమ్ స్టైల్ అనగానే స్ట్రైట్ మొదలు ఆల్మోస్ట్ ఆల్ ది బ్రాంచెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బ్రూమ్ స్టైల్ ప్రకారంగా మొక్క సెలెక్ట్ చేసుకున్నామాట ఒక నర్సరీలో. ఇలా ఒక మొక్క తీసుకొని మనం ఏవైతే కొమ్మలు ఉన్నాయో అవన్నీ ఇలా బెండ్ చేసుకుంటాం అనమాట. ఇదేమో మధ్యలో మామూలుగా ఎపెక్స్ ఉండాలి, ఇలా ఉండి ఇలా ఆకారం. ఇవన్నీ మళ్ళీ మనం ఫాయిల్, అల్యూమినియం, మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఎలా అయితే చూసాం, అంటే ఒక ఎపిసోడ్లో చూసాం కదా మనం వైరింగ్ ఎలా చేసుకోవాలి బాన్సాయి. ఇలా బెండ్ చేసుకొని ఇది ఒక బ్రూమ్ స్టైల్గా తయారు చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలానే కుంపట్లో ఒక 2 సంవత్సరాల నుంచి కొంచెం లావ్ అయినాక మనకి ఈ షేప్లోకి వస్తుంది. ఎందుకు ఎప్పుడైనా మనకి సెలెక్షన్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఆ స్టైల్ ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర మంచి మెటీరియల్ ఉందంటే ఒక మంచి బాన్సాయి తయారవుతుంది. ఇప్పుడు మనం ప్లాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, బాన్సాయి కావాలి అనుకునేటప్పుడు ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఆ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి? మనకి ఎక్కడైతే మోల్డ్ చేసుకోగలమో అలా ఆ ఏజ్లో ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి సంజన. అది కరెక్ట్ క్వశ్చన్ అనమాట. అంటే మనకి ఇప్పుడు దీన్ని బెండ్ చేసుకునే అవసరం లేదు. సో ఇది ఎంత లావు దొరికితే అంత లావు ఆఫ్ చేస్తాను. అంటే మొదలు మనకు కొంచెం లావు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే నేను మొదలుని ఏమీ బెండ్ చేయను. ఓన్లీ ఈ పైన ఉన్న ఈ సన్న కొమ్మల్ని బెండ్ చేసుకోవాలి. కాబట్టి ఇది మీరు చేతితో మనం ఎప్పుడైనా ఇట్లా అనుకుంటూ చూసుకోవాలన్నమాట. బెండ్ అవుతుందా లేదా, వంగుతుందా లేదా. వంగుతున్న వాటిని సెలెక్ట్ చేసుకొని మన అన్ని కొమ్మలు ఒక చాటు నుంచి వచ్చేటట్టు ఇట్లా వంగే మొక్కని
సెలెక్ట్ చేసుకుంటాను. అలాంటప్పుడు చెట్లను కూడా అంటే ఈ చెట్టు ఆ చెట్టు అని ఏమైనా ఉందా, లేకపోతే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఓన్లీ షేపే మనం చూసేదా, లేకపోతే ఇంకా ఎలాంటి చెట్లను ప్రిఫర్ చేయొచ్చు? షేప్ ఒకటి మెయిన్గా చూసుకోవాలి. ఎలాంటి చెట్టు అంటే మనం వృక్షాలనే బాన్సాయిగా తయారు చేసుకుంటాం కాబట్టి ఇది పొగడ చెట్టు అంటాము. దీనికి పూలు వస్తాయి, పండ్లు వస్తాయి. పొగడ పువ్వు చాలా ఫేమస్ అనమాట, స్మెల్ వస్తుందని. ఇవి వందల సంవత్సరాలు బతికే చెట్టు అనమాట. ఈ పొగడ చెట్టుతో మనం చేసుకున్నామంటే బాన్సాయిస్ వందల సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఈ పొగడ చెట్టు సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ చెట్టుని మనం బాన్సాయి కింద చేసుకుంటే అప్పుడు కూడా దానికి అదే స్మెల్ అదే అన్నీ ఉంటాయి మేడం? అవును, ఉంటాయండి. మన మామూలు చెట్టుకి, నేచర్లో ఉన్న చెట్టుకి ఈ చెట్టుకి బాన్సాయిస్కి సేమ్ సైజ్ కాయ ఉంటుంది, సేమ్ సైజ్ పువ్వు ఉంటుంది, సేమ్ టైమింగ్స్లో వస్తాయి అన్నమాట. ఏది తేడా, ఓన్లీ ఒక వృక్షమ చెట్టే చిన్నగా ఉంటుంది కానీ అంటే ఇలా నేచర్ ఎలా వస్తుందో అలానే ఈ ఉంటుంది. బాన్సాయి కూడా మనకి కాయలు అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఎన్ని రోజులకు ఒకసారి వాటరింగ్ అనేది కానీ, లేకపోతే ఇంట్లో మనం ఏ ప్లేస్లో పెట్టుకోవాలంటే వీటికి ఎండ బాగా తగలాలా, ఇలాంటివి ఎలా తెలుసుకుంటాం మేడం? అంటే ఈ మన వృక్షాలు అనగానే, మన వృక్షం అనగానే బాగా ఎండలో పెరుగుతుందని అర్థమవుతుంది. బాన్సాయిస్ అంటే ఒక మిస్కన్సెప్షన్ అనమాట, ఇండోర్సే ఉంటాయని. ఇండోర్స్ 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. దాన్ని పట్టుకుంటే ఏ చెట్టు అయినా కూడా ఎక్కువ రోజులు ఇండోర్స్ ఉండదన్నమాట. దానికి ఎండ కావాలి. మన బాన్సాయి అంటే అనగానే ఇంకొంచెం ఎక్కువ ఎండ కావాలి, ఎందుకంటే మనం వృక్షాలు అంటున్నాం కాబట్టి. దీనికి డైరెక్ట్ సన్లైట్ కావాలండి. 4 to 5 hours ఆఫ్ డైరెక్ట్ సన్లైట్, 4-5 గంటలు డైరెక్ట్ సన్లైట్ కావాలి. రోజు వాటరింగ్ చేయాలి. అంటే చిన్న చెట్టు కదా ఎక్కువ నీళ్ళు తాగదని కాదు, రోజుకొకసారి తప్పనిసరిగా వాటరింగ్ చేయాలన్నమాట. ఎండలోనే ఉంచాలి. అంటే ఎండ అయిపోయినాక మళ్ళీ లోపల తీసుకురావటం కాదు, బయట వాతావరణంలోనే అవుట్డోర్సే